హలో ఎవ్రీవన్. రీసెంట్‌గా నేను ఒక పెట్టింగ్ జూని విజిట్ చేశాను. ఈ పెట్టింగ్ జూ స్పెషాలిటీ ఏంటంటే, మనం వైల్డ్ యానిమల్స్‌తో డైరెక్ట్‌గా ఇంటరాక్ట్ అవ్వచ్చు. అవి మనతో అంతలా ఎందుకు ఇంటరాక్ట్ అవుతాయంటే, వాటికి ముందు నుంచి కూడా అలవాటే. అండ్ వచ్చిన వాళ్ళు కూడా వీటిని ఫీడ్ చేస్తారనమాట. సో, ఇవి నార్మల్ యానిమల్స్ లాగా భయపడవు, మనల్ని భయపెట్టవు. ఇక్కడ చాలా యానిమల్స్ అయితే చూసాము. ఇది చూసారు కదా! చాలా చిన్నగా ఉంది సీ హార్స్. ఇది ఫైండింగ్ ద నీమోలో ఉండే ఫిష్. నెక్స్ట్ ఇదొక ఊసరవెల్లి ఆకుల్లో అయితే కలిసిపోయింది. ఇక్కడ ఫుడ్ పర్చేస్ చేసి మనకు నచ్చిన యానిమల్స్‌కి మనం ఫీడ్ జేయొచ్చు. నేనైతే ఈ బర్డ్స్‌ని ఫీడ్ చేశాను. ఇవి చాలా క్యూట్‌గా ఉన్నాయి అండ్ సూపర్ ఇంటరాక్టివ్‌గా కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇదొక వైట్ ఆల్బినో టర్టిల్. అంటే కలర్ ఏముండదు. ఈ పెద్ద టర్టిల్ వర్షం పడుతుందని లోపల దాక్కుంది. ఈ జిరాఫీ వచ్చేసరికి 1 ½ ఇయర్ అంట. దీన్ని దాని మమ్మీ చిన్నప్పుడే రిజెక్ట్ చేయడం వల్ల వీళ్ళు తీసుకొచ్చి దీన్ని పెంచుతున్నారు. బట్ ఏంటంటే నార్మల్ జిరాఫీస్‌లా అంత హైట్ ఎదగదు. ఎందుకంటే మేము ఫార్ములేటెడ్ మిల్క్ ఇచ్చి దీన్ని పెంచాము. అందుకనే ఇది నార్మల్ జిరాఫీస్‌లా ఉండదని చెప్పారు. ఇది 'ముఫాసా' మూవీలో పుంబా చూసారు కదా! ఎంత మంచిగా ఫుడ్ తింటుందో. నెక్స్ట్ ఇక్కడ ఒక బర్డ్‌ని చూపిస్తాను అది ఇంటరాక్ట్ అయిద్ది. ఇది రింగ్ టెయిల్ లీమర్. దీని చిన్న బేబీ కూడా ఉంది. దీనిలాంటిదే ఇంకొక లీమర్. దీంతో మేము డైరెక్ట్‌గా ఇంటరాక్ట్ అయ్యాము. మీకు నచ్చిన యానిమల్‌ని కామెంట్ చేయండి.